ఎందుకు రాహుల్ ఉన్నదే యాస్టిక్ వెరీస్ కండిషన్ మీదనే తీసుకుని మిగతా మనం నిర్మించుకుంటాం. ఉన్నదాని వాళ్ళు ఉన్నదాన్ని అసెట్ చేసి కన్సల్టెంట్ బట్టి ఉన్న ఆస్తి అసెట్ ఇప్పుడు నువ్వు 10 ఫ్లోర్లు బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకుంటావు, 4 ఫ్లోర్లు కట్టుకున్నావు, మిగతా కట్టుకోలేదు, నువ్వు కొనుగోలు చేసినప్పుడు ఏం చేస్తావు? ఏమున్నదో దాన్ని వాల్యుయేట్ చేసి దాని మీదనే కొనుగోలు చేస్తాం కదా. ఇదే ఒత్తిడి ఆప్షన్. మీరు అందరు కలిసి ఏం నుంచి చక్కగా బయలుదేరి కిషన్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చూస్తే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డికి వచ్చేస్తాడు. ఇదే బెస్ట్ ఆప్షన్. జర్నలిస్టులు అందరూ కలిసి ఓ పూట తినకపోయినా సరే కిషన్ రెడ్డి ఇంటి ముందర జర్నలిస్టులు అందరూ ధర్నా తీసుకుంటే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డి తీసుకొస్తాడు. ఎందుకంటే తెలిసిపోతుంది కదా. జర్నలిస్టులు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నగర అభివృద్ధి కోసం ముందుకు వచ్చారని మంచి పేరు వస్తుంది. మీరు కూడా మెట్రోలో వస్తారు. ఫ్యూచర్లో మీరు మెట్రోలో కూడా గవర్నమెంట్ నుంచి పాస్ అడగవచ్చు. చేస్తాం సార్. ఇప్పుడు మన సామభేద దాన దండోపాయాలని విపతంత్రం చెప్పారు కదా వెంకట్కే. సామరస్యపూర్వకంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత దూరం వచ్చినా ఇన్ని విషయాలు చెప్తున్నానంటే ఏదో ఒకటి ప్రణాళిక లేకుండా వస్తున్నా. మీరు కూడా ఇట్లా అమాయకంగా అడిగితే ఎట్లా? ఇదేంటి మరి ఇప్పుడు చేసింది అంటుంది. ఇప్పుడు చేసింది ఇప్పుడు చెప్పింది అదే కదా. ఇదే కదా అడ్డుకోవడమే కుట్ర. ఏ కుట్ర అంటే ఏం చెప్తాము? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని అది ఆయన చెప్పాలి. డైరెక్ట్ గా మనం అక్యూజ్ చేస్తున్నాం కిషన్ రెడ్డి గారిని. కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్. ఈవెన్ బండి సంజయ్ కూడా అక్యూజ్ చేయట్లేదు. బండి సంజయ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కాదు, మినిస్టర్ ఫర్ స్టేట్. అతను మంత్రివర్గ సమావేశంలో భాగస్వామి కాదు. కిషన్ రెడ్డి గారు మంత్రివర్గ భాగస్వామి. నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ లో తెలంగాణ కోటాలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఓన్లీ కిషన్ రెడ్డి గారే. నేను అడగాలి, కిషన్ రెడ్డి గారు తేవాలి. ఇది రాష్ట్రానికి మేలు ప్రయోజనం. అందుకే నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని తెమ్మని. ఇప్పుడు నేను అట్లాంటి ఊహాగానాల మీద భవిష్యత్ రాజకీయాల మీద మాట్లాడదలుచుకోవాలి. నేను ఉన్న ఇష్యూస్ ఎగ్జాక్ట్ కంటెంట్ దీని మీద మాట్లాడుతున్నాను. ఎస్ ఆశిష్. Definitely ask Narendra Modi. Myself and Narendra Modi will resign in the last public mandate. He has promised 2 crore jobs for every year. 3 years he has to give 24 crores employment. He has said, go through manifesto. He has promised that farmers' income double. And he has promised from Swiss Bank, he is going to get blank money. He is going to distribute 15 lakhs each individual post of the poor account. Many issues are there. Three election manifestos are there. 2014, 2019, 2024. These 3, he has not implemented anything. He has promised regional ring road, Mr. Narendra Modi in 2023. Till now he has not delivered. For that Narendra Modi, and moreover, I have comfort majority. I am not depending on anyone. BJP government is physically handicapped government. They are depending on many political parties. So they don't have clear mandate. They have to resign, then they can ask. They don't have any moral right to ask to resign. If that is the case, I am ready. I am ready to tender my resignation and my cabinet. Meanwhile, Narendra Modi has to resign. He has to dissolve his government, then we will go. Let it go. See, political statements are not one side. అన్ని కాగితాలు ఉన్నాయి. అన్ని నేను ఏం చెప్పినో 100% బ్లాక్ అండ్ వైట్ లో అగ్రిమెంట్స్ ఉన్నాయి, కరెస్పాండెన్స్ ఉంది, టోటల్ ఉంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కిషన్ రెడ్డి గారికి ఇస్తాను. నేను పబ్లిక్ డొమైన్ లో పెట్టామంటే 2 కంపెనీస్ మధ్యలో జరిగే కరెస్పాండెన్స్ మొత్తం ఇప్పుడే ఎందుకు నేను పబ్లిక్ లో పెట్టాలని
ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఇది అనెథికల్ గా మేము ఇచ్చి ఉండే వాళ్ళము, లేకపోతే 2 రోజులు లేట్ అయింది, లేకపోతే పబ్లిక్ డొమైన్ లో ఈ బిజినెస్ డాక్యుమెంట్స్ అని ఎందుకు పెట్టారని చర్చ రావచ్చు కాబట్టి పెట్టడం లేదు. ఎవ్రీ డాక్యుమెంట్ ఈజ్ దేర్. అందుకే నేను చెప్పిన కిషన్ రెడ్డి గారికి అనుమానం ఉంటే మొత్తం తెలంగాణలో ఉండే లోక్సభ రాజ్యసభ ఎంపీలను పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సెక్రటేరియట్లని ఇస్తా. ఇది ప్రజల సమస్య, ప్రజల కోసం చేస్తున్న పని. నేనైనా కిషన్ రెడ్డి గారైనా ఎవరైనా ప్రజల మంచి కోసం చేయాలి. కాబట్టి కలిస్తే ఎందుకంటే అపాయింట్మెంట్ ఇప్పి నువ్వే ఫిక్స్ చేసుకోండి, ఎప్పుడో టైం చెప్పు. నేను కాదు, మా మంత్రులను కూడా తీసుకొని వస్తాం. మా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, నేను, మా ఎమ్మెల్యేలు అందరం కలిసి వస్తాం. కిషన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాం. నాకేం పోయినా కదా ఆయన ఇంటికి కూడా పోయి కలిసి ఇచ్చిన కొన్నిసార్లు ఢిల్లీలో తెలుసు కదా. నేను ప్రజల పని మీద ఎవరి దగ్గరికి అయినా వెళ్తాను. నాకు అట్లా దేశాలు పదవికి వెళ్ళాలంటే మనం మోమాట పడాలి, కానీ ప్రజల సమస్యల మీద ఎన్ని కలవడానికి మనకేంది. నీకే బాధ్యత ఇస్తున్నా, ఎప్పుడైనా నువ్వు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయి, నేను వస్తా, కలుస్తా, వివరణ ఇస్తా. ధన్యవాదాలు.